సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అయితే మాకు నాటుకోడి పులుసు అండ్ పూరి అయితే చేసింది మార్నింగ్. సో వేడి వేడి నాటుకోడి పులుసులో పూరీలు వేసుకొని తింటే సో చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో నాకైతే పూరీలు చేయడం అస్సలు రాదు. సో ఇంకా మా అమ్మని చేయమని చెప్పాను. మా అబ్బాయి ఫేవరెట్ అనమాట పూరి. సో ఇలా అస్సలు పొంగదు ఎప్పుడు చేసిన పూరి అయితే. ఏంటో నాకైతే అప్పడాల్లాగా వస్తాయి. సో ఈసారి మా అబ్బాయి కోసం అనేసి పూరీలు చేశాను. ఎందుకంటే ఇంకా నాటుకోడి పులుసు అది ఉంది అనేసి. సో చాలా బాగా తినాలన్నమాట. ఒక 4-5 పూరీలు తినేసాను. సో అంత టేస్ట్ ఉండింది. అండ్ దానికి తోడు ఇంకా ఇంట్లో పిండి ఉన్నిందనమాట. ముందు రోజు మేము వడలు చేసుకున్నాము నైట్. సో ఇంకా చాలా మిగిలిపోయింది పిండి. సో అందుకనేసి పూరీలోకి ఇంకా వడలు కూడా చేసుకొని తిన్నామన్నమాట, అలసందల వడలు. సో చికెన్ పులుసు ఇంకా వడలు అయితే టేస్ట్ అందరికీ తెలిసిందే ఎలా ఉంటుందో. సో అంత అద్భుతంగా ఉంటుంది. అందులో అలసందల వడలు కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా ఉండింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను.